ఫెలోషిప్ వారి ఆధ్యాత్మిక స్వరం అనే ఈ మా టీవీ కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు దైవజనులు బ్రదర్ పి జోసెఫ్ మెరారి గారు మీకు ఆధ్యాత్మిక వర్తమానాన్ని అందిస్తారు. ఈ ఆధ్యాత్మిక వర్తమానం కొరకు వేచి ఉండండి. మీ జీవితంలో ఆధ్యాత్మిక మేలులు పొందండి. 47వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కన్యక అయిన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీయుల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువని అయినను సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసరుము. నీ ముసుకు పారవేయుము. కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయుము. కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. ఏకైన బబులోను క్రిందికి దిగి మట్టిలో కూర్చుండుము. కల్దీయుల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యకైనటువంటి బబులోను, నీవు మట్టిలో కూర్చో. ఎందుకు ఇది మట్టిలో కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది? దీనికి మట్టిలో కూర్చోవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది అంటే, దేవుడు దానికి అంత కఠినమైనటువంటి శిక్ష ఎందుకు విధించాల్సి వచ్చింది? అది 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడును నన్ను చూడని అనుకుంటివి. అది అనుకుందట. చెడుతనమును ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడడం అనుకుందటండి. చెడుతనాన్ని ఆధారం చేసుకుందట. అందుకనే ఇక నువ్వు సింహాసనం మీద కూర్చునే అర్హతను నువ్వు కోల్పోయినావు. అంటే గౌరవ ప్రభావములు కలిగినటువంటి పరిస్థితులను నువ్వు కోల్పోయినావు. ఘనత ప్రభావములు కలిగిన పరిస్థితులను నువ్వు కోల్పోయినావు. అందుకని కన్యక అయినటువంటి బబులోను, ఇక నువ్వు సింహాసనము లేకయే దిగి, అంటే సింహాసనము దిగి అంటే నీ గర్వము నుండి దిగి, అనగా నీ అహంకారము నుండి దిగి, అనగా నీ భోగేచ్ఛల నుండి దిగి, అనగా నీదైన మిడిసిపడే స్థితి నుండి దిగి, అనగా నీదైనటువంటి అహంకారము నుండి దిగి, నీదైన రాజ్య గర్వము నుండి దిగి, నీదైనటువంటి ధన గర్వము నుండి దిగి, నీదైనటువంటి అందమనే అహంకారం అనే గర్వము నుండి దిగి, నీదైనటువంటి మిడిసిపడే స్థితి నుండి దిగు అంటున్నారు దేవుడు. నువ్వు దిగాలి. ఎందుకంటే నువ్వు కన్యక అయినటువంటి పరిస్థితిలో ఉన్నావు, దొరసాని అనబడే పరిస్థితిలో ఉన్నావు. కానీ నువ్వు ఎంతో బలమైనటువంటి పేరు ప్రఖ్యాతి కలిగిన స్థితిలో ఉన్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీవు నీ చెడుతనమును ఆధారం చేసుకుని ఎవరు నన్ను చూడరనుకుంటున్నావు. నువ్వు నీ చెడుతనమును ఆధారం చేసుకున్నావు. మంచిని ఆధారం చేసుకోలేదు. నీవు ప్రేమను ఆధారం చేసుకోలేదు. మంచితనాన్ని ఆధారం చేసుకోలేదు. విశ్వాసాన్ని ఆధారం చేసుకోలేదు. దేవునిని ఆధారం చేసుకోలేదు. సంతోషమును ఆధారం చేసుకోలేదు. నీవు దయా కనికరమును ఆధారం చేసుకోలేదు. అందుకని నువ్వేం చేస్తున్నావు? చెడుతనమును ఆధారం చేసుకున్నావు. ఒక వ్యక్తి చెడుతనమును ఆధారం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి చేసే పనులన్నీ కూడా చెడే. చెడుతనమును ఆధారం చేసుకున్నప్పుడు చెడ్డ మార్గంలోనే ఉంటాడు. కానీ మానవుడు మంచి మార్గంలో రాలేరు. అందుకని నీవు చెడుతనమును ఆధారం చేసుకున్నావు. నువ్వు నీ చెడుతనాన్ని ఆధారం చేసుకున్నావు. ప్రియులారా, ఒక వ్యక్తి చెడుతనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు అతని జీవితంలో మంచి పనులు చేయలేడు. చెడుతనమును ఆధారం చేసుకున్నప్పుడు అతను ఏ విద్య చదివినప్పటికీ కూడా మంచి పని చేయలేడు. ఎందుకంటే తన హృదయంలో చెడుతనమును ఆధారం చేసుకున్నాడు. దుష్ట సాంగత్యమును మంచి నడవడిని చెరుపును. అలాగే ఈ బబులోను, కన్యకైనటువంటి బబులోను చెడుతనాన్ని ఆధారం చేసుకుంది. ఎందుకనే ఎవరు నన్ను చూడరనుకుందట. ఈ రోజున అనేకులు చెడుతనమును ఆధారం చేసుకుని భక్తి చేస్తున్నట్టు కనబడి, చెడుతనమును ఆధారం చేసుకుని భక్తిహీనులైనప్పుడు పరిస్థితి ఏంటి? అందుకనే కన్యకనే బబులోను, నువ్వు చెడుతనాన్ని ఆధారం చేసుకున్నావు.
నువ్వు చేసే చెడ్డ పనులు ఎవరు నన్ను చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చెడుతనం బాగానే చేస్తున్నాను, చెడ్డ పనులు బాగానే చేస్తున్నాను, చెడ్డ జీవితం బాగానే జీవిస్తున్నాను, చెడు క్రియలు బాగానే చేస్తున్నాను, చెడ్డ తలంపులు బాగానే ఆలోచిస్తున్నాను, చెడ్డ బ్రతుకు బాగానే బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నావు. నీ జీవితంలో నువ్వు చెడుతనముగా బ్రతుకుతూ ఎవరు నన్ను చూడలేదు అనుకుంటున్నావు. కానీ నీ చెడుతనము నిన్ను శిక్షించబోతుంది. నువ్వు సింహాసనం మీద నువ్వు దిగు. చూసారా, నువ్వు సింహాసనం మీద దిగాలి, నీ గర్వము నుండి దిగాలి, నీ రాజ్య అధికార బలము నుండి దిగాలి. నువ్వు సింహాసనం నుండి దిగి మట్టిలో కూర్చోవాలి నువ్వు అంటున్నారు దేవుడు. ఎందుకంటే నువ్వు చెడుతనాన్ని ఆధారం చేసుకున్నావు, నువ్వు మంచిని ఆధారం చేసుకోలేదు, నువ్వు ప్రేమను ఆధారం చేసుకోలేదు, నువ్వు దేవుని భయమును ఆధారం చేసుకోలేదు, నువ్వు దేవుని వాతావరణాన్ని ఆధారం చేసుకోలేదు, నువ్వు భక్తిని ఆధారం చేసుకోలేదు. నీలో ఉన్నటువంటి చెడుతనము తొలగిపోయే వరకు, అనగా నీలో ఉన్న గర్వము పిండయ్యే వరకు, నీలో ఉన్న మొండితనము పిండయ్యే వరకు, నీలో ఉన్న దుర్మార్గము పిండయ్యే వరకు, నీలో చెడ్డ బుద్ధి చెడ్డ జీవితము పిండయ్యే వరకు, అనగా నీలో ఉన్నటువంటి వంగని స్వభావము పిండిగా నలగొట్టబడే వరకు నువ్వు తిరగలి విసరాలి. కన్యకైన బబులోను, నీవు సింహాసనం మీద నుండి దిగి, అనగా నీ పాప బ్రతుకు నుండి దిగి, అనగా నీ చెడుతనము నుండి దిగి, నీదైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి నుండి దిగి నువ్వు తిరగలి విసరాలి. ఎంత ఆశ్చర్యమో! దేవుడు సింహాసనం మీద నుంచి దిగమంటున్నారు. బబులోను ఎలాంటి పరిస్థితిలో ఉంది? బబులోను దానియేలు గారి కాలంలో బబులోను ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది? ఆ బబులోను మహాపట్టణము ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ బబులోను నగరము, అది రాజు అనుకుంటున్నాడు, ఇది నా ప్రభావ ఘనత కొరకు ఈ బబులోను పట్టణము నేను కట్టించింది కాదా అని చెప్పి అన్నప్పుడు ఏం చేసినారైనా 7 సంవత్సరాలు గడ్డి మేసినాడు. 7 సంవత్సరాలు గడ్డి మేసి అడవిలో ఒక పక్షి వలె తన బ్రతుకంతా ఒక పశువులాగా అడవిలోనే ఉన్నాడండి. ప్రియులారా, గర్వించినటువంటి ఈ యొక్క బబులోను, అహంకారముతో ఉండినటువంటి ఈ బబులోను పరిస్థితి ఏం కాబోతుంది? కాబట్టి చెడుతనాన్ని ఆధారం చేసుకున్నటువంటి బబులోను, నువ్వు కిందకు దిగి, అనగా సింహాసనం మీద నుండి దిగి నువ్వు మట్టిలో కూర్చుని తిరగడదెమ్మలు తీసుకుని నువ్వు పిండి విసరాలి, తిరగడదెమ్మలు తీసుకుని విసరాలి. అనగా ఇక నువ్వు నీ చేతులు ఖాళీగా ఉండకూడదు. ఇక నువ్వు సాధారణమైన స్థితి, అనగా సాధారణమైనటువంటి మనిషి చేసే పనులన్నీ కూడా నువ్వు కూడా చేయాల్సిందే. ఇక నువ్వు రాణి అయ్యే ఆ పరిస్థితిని కోల్పోయినావు. ఎందుకంటే రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పకూడదు. రాజ్యములకు దొరసానని ఇక నిన్ను గూర్చి జనులు చెప్పకూడదు అంటున్నారు దేవుడు. ఎందుకంటే నువ్వు నీ చెడుతనాన్ని ఆధారం చేసుకుని, వ్యభిచారమును ఆధారం చేసుకుని, లోకము యొక్క ఇచ్చను ఆధారం చేసుకుని, గర్వమును ఆధారం చేసుకుని, ధనమును ఆధారం చేసుకుని, అధికారమును ఆధారం చేసుకుని, అందమును ఆధారం చేసుకుని, నీ పలుకుబడిని ఆధారం చేసుకుని నువ్వు చెడు పనులు చేసుకుంటూ వస్తున్నావు. నీ బ్రతుకులో నువ్వు చెడిపోయి అనేకులను చెడగొట్టడానికి, అనేకులను చెరపడానికి నువ్వు కారణమయ్యావు. కాబట్టి సింహాసనం మీద నుండి ఇక దిగాల్సిందే. నువ్వు దిగి ఏం చేయాలి? నువ్వు మట్టిలో కూర్చోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాసనం మీద నుండి దింపాలి, దిగి మట్టిలో కూర్చోమని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే దాని పరిస్థితి చెడుతనమును ఆధారం చేసుకుంది అంటున్నారు. అంతేకాదు, నీవు వారి యందు కనికరపడకయు వృద్ధుల మీద నీ కాడి మ్రాను మిక్కిలి బరువుగా మోపితివి. నువ్వు కనికరపడకుండా వృద్ధుల మీద నీ కాడిని బరువుగా మోపేశావు. వృద్ధుల మీద నీ కాడిని కనికరపడకుండా, దయ లేకుండా, కనికరం లేకుండా వృద్ధులైనటువంటి వాళ్ళ మీద నీ కాడిని బరువుగా మోపేశావు. నువ్వు ఎలాంటి చెడిపోయిన స్థితిని అంట దయా కనికరమును కోల్పోయినటువంటి కన్నికైన బబులోను నువ్వు కిందకి దిగి మట్టిలో కూర్చో. నువ్వు దయా కనికరం కోల్పోయినావు. కనికరము నీ జీవితంలో లేదు, నీ బ్రతుకులో కనికరం లేదు. తోటి వ్యక్తిని చూసినప్పుడు కనికరం లేదు, అయ్యో అనేటువంటి కనికరం లేదు. దయ కోల్పోయినావు, కనికరమును కోల్పోయినావు, మంచితనమును కోల్పోయినావు, ప్రేమను కోల్పోయినావు. వృద్ధుల మీద నీ కాడిని బలముగా మోపి వారిని బాధ పెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ప్రియులారా, ఇలాంటి పాపములో బ్రతుకుతున్నటువంటి కన్యకైనటువంటి బబులోను దేవుడు అంటున్నారు, నువ్వు కిందకు దిగి మట్టిలో కూర్చోవాలి. నువ్వు బట్ట మీద కూడా కూర్చోవడానికి నీకు అవకాశం లేదు అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నారు. అంతేకాదు, కాబట్టి సుఖాసక్తురాలువై నిర్భయముగా నివసించుచు
సుఖాసక్తురాలు అయిపోయి నువ్వు నిర్భయముగా దేవుని భయం లేకుండా చెడుతనమును ఆధారం చేసుకుని సుఖాసక్తురాలు అయి నువ్వు నిర్భయముగా జీవిస్తున్నావు. దేవుని భయము గాని, దేవుని వాక్యం భయము గాని, భక్తి గాని, తల్లిదండ్రుల భయము గాని, నీ తల్లిదండ్రుల భయము గాని, నీ సేవకుల భయము గాని, నీ దేవుని భయము గాని అనగా నువ్వు నమ్మిన దేవుని భయం గాని అనగా నువ్వు సేవించే దేవుని భయము గాని నువ్వు లేకుండా ఇష్టానుసారముగా నువ్వు పాపము చేస్తూ నిర్భయముగా బ్రతుకుతున్నావు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతమంది నిర్భయముగా జీవించవచ్చు. వారు చెడుతనంలో బ్రతుకుతున్నప్పటికీ, వాళ్ళు మోసం చేస్తున్నప్పటికీ, అబద్ధములు ఆడుతున్నప్పటికీ, అన్యాయం చేస్తున్నప్పటికీ, రకరకాల పాపము కోపములో దిగిపోతున్నప్పటికీ, రకరకాల జీవితాలు జీవిస్తున్నప్పటికీ మనుషులు నిర్భయముగా బ్రతుకుతున్నారు. దొంగ బుద్ధి కలిగి ఉండి అనేక గృహాల్లో జొరబడుతూ అనేక వస్తువులు ఎత్తుకొని పోతూ అనేక రకాలుగా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ బ్రతుకులో నిర్భయముగా బ్రతుకుతున్నారు. ఎందుకంటే మాకేమి భయం లేదని బ్రతుకుతున్నారు. కానీ నీ తల మీదకి తుఫాను వలె పెళ్ళున అపాయములు దిగినప్పుడు నువ్వేం చేస్తావు? అందుకనే నువ్వు ఇక సింహాసనం మీద కూర్చోవడానికి వీల్లేదు. నువ్వు దిగి మట్టిలో కూర్చోవాలి. ఇక నువ్వు గౌరవించబడటానికి వీల్లేదు. దేవుని వాక్యం ఎంత గట్టిగా హెచ్చరిక చేస్తుంది. రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గురించి చెప్పడానికి వీల్లేదు అంటున్నారు దేవుడు. రాజ్యములకే దొరసానని నీవు చెప్పబడ్డావు, ఇక నిన్ను గురించి అలా చెప్పబడటానికి వీలు లేదు అంటున్నారు. ఎందుకంటే నీ గౌరవ ప్రభావాల్ని కోల్పోయినావు. నువ్వు నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకున్నావు, నీ మోసమును నువ్వు ఆధారం చేసుకున్నావు, నీ దుష్ట బుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు. నువ్వు చేసినది అంతా కూడా నువ్వు చెడుతనము చేస్తూ కూడా అది మంచి అని నువ్వు గర్వించినావు. అందుకనే ఇక నువ్వు సింహాసనం మీద కూర్చోవడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు చెప్పేస్తున్నారు. అంతేకాదు, కాబట్టి సుఖాసక్తురాలువై ఏం నేర్చుకుంది? సుఖాసక్తురాలువై సుఖమును ఆధారం చేసుకుంది. సుఖపడటానికి, ఏ పనైనా చేయటానికి, సుఖం అనిపించాలంటే పాపము చేసి సుఖం అనిపించాలనుకుంటుంది. చెడుతనములో బ్రతుకుతూ డబ్బు సంపాదించి, దొంగతనము చేసి డబ్బు సంపాదించి, మోసము చేసి డబ్బు సంపాదించి, రకరకాలుగా అన్యాయం చేసి డబ్బులు సంపాదించి సుఖంగా బ్రతకాలనుకున్న సుఖాసక్తురాలువైన దుర్మార్గురాలా, ఇదిగో కిందగా దిగు అని చెప్పి అంటున్నారు దేవుడు. నువ్వు చెడుతనమును ఆధారం చేసుకున్నావు, మోసమును ఆధారం చేసుకున్నావు, దుర్మార్గమును ఆధారం చేసుకున్నావు, నీ దుష్ట బుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు. ఇక నీ బ్రతుకు ఎంతో కాలం సాగదు అంటున్నారు దేవుడు. చూసారా? కాబట్టి ఆయన అంటున్నారు, నేను ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు అని అనుకుంటుందట. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు. ఎందుకంటే నేనున్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు అని చెప్పి గర్వించేసింది. అది బబులోను అనేటువంటి కన్యకైనటువంటి బబులోను గర్వించేసింది. నేనున్నాను, నేను తప్ప ఇంకెవరూ లేరు. ఇక నేనే గొప్ప అనుకుంటుంది, నేనే ఎత్తు అనుకుంటుంది, ఆకాశం అంత ఎత్తుగా ఎదిగిపోయాను అనుకుంటుంది, రాజ్యాలకే దొరసాను అనుకుంటుంది, ఇక భయపడాల్సిన పని లేదనుకుంటుంది. దేవుడు ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన నన్నేం చేస్తారు? నేను రాజ్యం మీద ఇంత బలమైన రాజ్యము కలిగి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పి అది గర్వించింది. అందుకనే నేనే తప్ప ఇంకెవరూ లేరని చెబుతుంది. నేనే ఉన్నాను, నేనే గర్వం, నేనే ఈ ఇల్లు నేనే కట్టాను, లేదా ఈ డబ్బు నేనే సంపాదించాను, ఈ ఉద్యోగం నేనే పొందాను, లేకపోతే ఇదంతా నేనే చేశాను, ఈ పనులన్నీ నేనే చేశాను, ఈ పెళ్లిళ్ళన్నీ నేనే చేశాను, ఇవన్నీ నేనే చేశాను, ఈ చర్చి నేనే కట్టేశాను, ఈ చర్చిలో ఇవన్నీ నేనే కొనేశాను, ఇదంతా నేనే చేశాను. గర్విస్తున్నావా? ఈ సేవ అంతా నేనే చేశాను, ఈ సంఘములన్నీ నేనే కట్టేశాను, ఇవన్నీ నేనే చేసేశాను, ఇదంతా నేనే సంపాదించాను, ఈ రోజు ఇలా ఉందంటే ఇదంతా నా వల్ల అయింది, ఇదంతా నేనే సమకూర్చేశాను. నేను అనే స్థితిలో ఉన్నావా? నేనే కట్టేశాను, ఇదంతా ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేనే కొనేశాను. దేవుని కృప నీకు తోడుగా లేని ఎడల, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వని ఎడల, దేవుడు నీకు క్షేమమని ఇవ్వని ఎడల, దేవుడు నీకు కొనుటకు నీ చేతులకు శక్తిని ఇవ్వని ఎడల, సామర్థ్యమును కలుగు చేయని ఎడల, నీవు లేక నేను లేక మనము ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందగలవాడు ఎవడు? ఆయన సెలవు లేకుండా భోజనము చేసి, ఆయన సెలవు లేకుండా ఒక పని చేయగలిగిన వారెవరు? ఆయన సెలవు లేకుండా సింహాసనం మీద ఎక్కగలిగిన వారెవరు? ఆయన సెలవు లేకుండా ఒక డిపార్ట్మెంట్లో ఒక అధికారిగా ఉండగలిగిన వారెవరు? లేరు. ప్రతిదీ నియమించబడినది దేవుని కృప వల్లనే నియమించబడుతున్నది. అధికారము దేవుని కృప వల్లనే నియమించబడుతున్నది.
అది ఏ అధికారమైన దేవుని కృపచేతనే నియమించబడుతున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడుతున్నది నేనే నేనే అంటే ఇక నేను తప్ప ఇంకెవరూ లేరు, ఇదంతా నేనే చేసేస్తున్నాను, ఇదంతా నా వల్లే జరుగుతుంది, వీళ్ళంతా నా వల్లే నడుస్తుంది, వీళ్ళంతా నా వల్లనే బ్రతుకుతున్నారు, నేనే అంటున్నారు. కానీ ఈమె దేవుని కృపచేతనే నా రాజ్యం ఉన్నది, దేవుని కృపచేతనే నా రాజ్యం ఇలాగ ఐశ్వర్యంగా ఉన్నది, దీవెనకరంగా ఉన్నది అని అనుకోలేకపోతుందట. గర్వించినావా? అహంకారంతో మాట్లాడుతున్నావా? గర్వంతో మాట్లాడుతున్నావా? ఏమి భయం లేకుండా నిర్భయముతో మాట్లాడుతున్నావా? దేవుని కృప అనే పదము వాడకుండా నేనే అనే గర్విష్ఠురాలైపోయింది. కన్యకైన బబులోను దేవుని కృప చేతనే నేను ఇలాగున్నాను అని అనే పరిస్థితి మనసు కోల్పోయింది. మరి ఏం చేస్తున్నారామే? నేనే నేనే నా మూలంగానే ఇదంతా జరుగుతుంది. గర్విష్ఠురాలు, అహంకారమైన పరిస్థితి వచ్చేసింది. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును అంటున్నారు దేవుడు. అపాయములు నీ మీదకి, నువ్వింత గర్వంతో ఉన్నావు కాబట్టి, నువ్వింత అహంకారంతో ఉన్నావు కాబట్టి, నేను ఇంత డబ్బు సంపాదించాను, నేను ఇన్ని స్థలాలు సంపాదించాను, నేను ఇంత గొప్ప ఆస్తి సంపాదించాను అని నువ్వు గర్వించి నువ్వు అహంకారివై ఇంక నేనే తప్ప ఇంకెవరు లేరని అంటున్నావే. అందుకని నీ మీదకు అపాయములు నీ మీదకు సంపూర్తిగా వచ్చును. సంపూర్తిగా అపాయములు నీ మీదకి అకస్మాత్తుగా సంపూర్తిగా వచ్చును అని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ కన్యకైన బబులోను ఇంకా అది చెరిపేసుకుని కొన్ని ఉన్నాయట. నీ విద్యను నీ జ్ఞానమును నిన్ను చెరిపేసును. కొంతమంది విద్య వాళ్ళని చెరిపేస్తుంది, వాళ్ళ భక్తిని చెరిపేస్తుంది. నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపేసింది. నీ చదువు నీ సౌశీల్యాన్ని చెరిపేసింది. నీ చదువు నీ కుటుంబాల్లో మంచితనాన్ని చెరిపేసింది. నీ చదువు నీ తల్లిదండ్రుల యొక్క గౌరవ ప్రభావాలు వారికి రాకుండా నాశనం చేసేసింది. నువ్వు వెళ్ళిన కళాశాలలో నీవు నీ యొక్క లెక్చరర్స్ పరువు లేకుండా చేసేసావు. నీ బ్రతుకు నాశనం చేసుకున్నావు. నీ తల్లిదండ్రుల పరువును గాల్లో గెలిపేశావు. నీ భవిష్యత్తుని నాశనం చేసుకున్నావు. ఇక నేను బ్రతకను, ఇక నేను చనిపోతాను అని చెప్పి ఒక మొండి పట్టుబట్టి కూర్చున్నావు. అంటే నువ్వు అనుకున్నవన్నీ జరగాలని నీ యొక్క ఉద్దేశం. నీ విద్య నీ నీ చదువు నీ విద్య నీ పరిస్థితులన్నీ నిన్ను చెరిపేసి అని చెప్పి వాక్యం చెబుతుంది. నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపేసును అని చెబుతుంది. నీ విద్య నీ జ్ఞానం చూసారా? నీ విద్య నీ జ్ఞానం నిన్ను చెరిపేసి, నువ్వు చదువుకునే విద్య నిన్ను చెరిపేసేదైతే, నీ కుటుంబాన్ని చెరిపేసేదైతే, నీ సౌశీల్యముని చెరిపేసేదైతే, నీ కుటుంబం యొక్క మంచి గుణగణాలని చెరిపేసేదైతే, నీ భక్తిని చెరిపేసేదైతే, నీ విశ్వాసాన్ని చెరిపేసేదైతే, నీవు దేవునికి సన్నిధికి వెళ్ళే భక్తి క్రమాన్ని చెరిపేసేదైతే, దానివల్ల మనిషికి ప్రయోజనం ఏమిటి? దానివల్ల మనిషికి ప్రయోజనం ఏమిటి? అందుకనే నీ విద్య నిన్ను చెరిపేసేదిగా అయిపోయినదా? నువ్వు చదువుకునే విద్య నీ భవిష్యత్తును ఒక గుర్తింపు లేని బ్రతకడానికి, నీవు నాశనం అయిపోవడానికి, నీ శరీరం నాశనం చేసుకోవడానికి, నీ అందమును నాశనం చేసుకోవడానికి, నీ వెనకున్న కుటుంబాన్ని నాశనం చేయడానికి, నీ బ్రతుకును నాశనం చేయడానికి, నీ కుటుంబం యొక్క పరుదులను ధనమనంతయు నాశనం చేయడానికి, అంత వ్యర్థం చేయడానికి నీ చదువు నిన్ను చెరిపేసిందా? నీ చదువు నిన్ను చెరిపేసిందా? నేను ఎన్నెన్నో డిగ్రీలు నా దగ్గర ఉన్నాయి. ఆ డిగ్రీలన్నీ నీ బ్రతుకును నాశనం చేయడానికి ఉపయోగపడినాయా? లేకపోతే అవి సమాజానికి, దేవునికి, నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉపయోగించడానికి ఉపయోగపడినాయా? నీ చదువు నీ జీవితాన్ని చెరిపేసిందా? నీ భవిష్యత్తును చెరిపేసిందా? నీ కష్టార్జితాన్ని చెరిపేసిందా? నీ మంచితనాన్ని చెరిపేసిందా? దేవుని అందరి భయభక్తులు లేకుండా బ్రతికే విధంగా నిన్ను చెరిపేసినయా? నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపేసుకున్నావా? నేను మంచిగా కళాశాలకు వెళ్తున్నాను, నేను మంచిగా కాలేజీలకు వెళ్తున్నాను, నేను ఆ టెక్కు ఈ టెక్కు చదివానని చెప్పుకుంటూ మనుషులు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా? నీ విద్య నీ జ్ఞానము నీ బ్రతుకుని చెరిపేసిందా? నీ శరీరాన్ని చెరిపేసిందా? నీ అందమును చెరిపేసిందా?
ఓ నీ కుటుంబంలో పరువు మర్యాదలను చెరిపేసే బ్రతకడానికి నువ్వు విచ్చలవిడిగా నిర్భయముగా బ్రతికి దేవుని భయం లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించే జీవితానికి నువ్వు అలవాటు పడ్డావా? చెడుతనమును ఆధారం చేసుకున్నావా? మంచిని కోల్పోయినావా? భక్తిని కోల్పోయినావా? పరిశుద్ధతను కోల్పోయినావా? నీతిని కోల్పోయినావా? విశ్వాసమును కోల్పోయినావా? సత్యమును కోల్పోయినావా? దేవుని భయమును కోల్పోయినావా? తల్లిదండ్రుల భయమును కోల్పోయినావా? దైవజనుల భయమును కోల్పోయినావా? సావాసమ క్రమాన్ని కోల్పోయినావా? నీ జీవితంలో నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకున్నావు. నీ పాపమును ఆధారం చేసుకున్నావు. నువ్వు చెడిపోతూ అది నీకు ఎంజాయ్ అని పేరు పెట్టావు. నువ్వు నాశనం అయిపోతూ చెరిపేసుకుంటూ నీ సౌశీల్యాన్ని చెరిపేసుకుంటూ నీ కుటుంబాన్ని చెరిపేసుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నానని దానికి ఒక పేరు పెట్టి బ్రతుకుతున్నావు. అది నీకు క్షేమమా? నిన్ను చూస్తున్న నీ బిడ్డలకు ఏమనుకుంటున్నారు? నువ్వు చెడుతనంలో బ్రతుకుతున్నప్పుడు నిన్ను చూస్తున్న నీ వెనుకున్నటువంటి వారు నిన్ను గురించి ఏమని సాక్ష్యం చెబుతున్నారు? నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావా? దేవుడు చెబుతున్నారు, కన్యకైనటువంటి బబులోను నువ్వు సింహాసనం మీద నుండి కిందకి దిగాలి, మట్టిలో కూర్చో. ఇక సింహాసనం మీద కూర్చునే అధికారం నీకు లేదు. ఎందుకంటే భక్తిని పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నావు, విశ్వాసమును పోగొట్టుకున్నావు, భయభక్తులు పోగొట్టుకున్నావు, పవిత్రతను పోగొట్టుకున్నావు, మనస్సాక్షిని పోగొట్టుకున్నావు, దైవ భయమును పోగొట్టుకున్నావు. చెడుతనమును ఆధారం చేసుకుని చెడుతనంలోనే నువ్వు బ్రతకడానికి ఇష్టపడ్డావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యకైన బబులోను అంతేకాదు కల్దీయుల కుమారి సింహాసనం లేకే నేల మీద కూర్చుండము. ఇక సింహాసనం లేదు, నీకు లేదు, నేల మీద కూర్చో. దేవుని వాక్యం ఎంత తేడగా చెబుతుంది. అంతేకాదు నువ్వు మృదువైన పని అయినను సుకుమారమైన జనులిక మీద చెప్పకూడదు, చెప్పడానికి లేదు. ఇక నువ్వు మృదువైన పరిస్థితి లేదు, సుకుమారమైన పరిస్థితి లేదు. ఇక నువ్వేం చేయాలి? తిరగడతమ్మలు తీసుకుని పిండి విసరాలి. ఏ పరిస్థితులు నిన్ను పట్టుకున్నాయో, ఏవే మొండి స్వభావాలు, ఏ తిరుగుబాటు గుణం, ఏదే మొండి గుణం, ఏ వ్యతిరేకమైన గుణం నిన్ను పట్టుకుని నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను బాధ పెట్టి నిన్ను సింహాసనం మీద కూర్చోనియకుండా గర్విష్ఠురాలుగాను అహంకారంగాను ఉన్నావో అవన్నీ కూడా తిరగట్లో వేసి ఇస్రాలి అనగా లోబడి అంతగా నువ్వు పిండి ఆ కఠినమైన గింజలు, గట్టి గింజలు మెత్తను పిండి అయ్యే వరకు నువ్వు విసురుతూనే ఉండాలి. నీ చెడ్డ బ్రతుకు నలిగిపోయి అది కొట్టుకుని పోయే వరకు నువ్వు విసురుతూనే ఉండాలి. తిరగడదెమ్మలు తీసుకుని ఇసురు. ఎంతకాలం తిరుగుబాటుతో ఉంటావు, ఎంతకాలం మొండితనంతో ఉంటావు, ఎంతకాలం చెడిపోయిన బ్రతుకులో ఉంటావు, ఎంతకాలం పాపమును ఆధారం చేసుకుని బ్రతుకుతావు, ఎంతకాలం కనికరం లేకుండా జీవిస్తావు, ఎంతకాలం నీ విద్య అనుకుంటూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీ ముసుగు పారవేయము. ఎందుకని? ముసుగులో ఉన్నావు, ముసుగేసుకుంది, ముసుగులో ఉన్నావు, లోకమనే ముసుగ వేసుకున్నావు. ఇక ఏది మంచో ఏది చెడో ఇక తెలియకుండా బ్రతుకుతున్నావు, ముసుగేసుకున్నావు. ఏది మంచో ఏది చెడో, ఏది గౌరవం, ఏది చేస్తే గౌరవం పోద్దాం, ఏది చేస్తే భవిష్యత్తు నాశనం అయిపోద్దాం, ఏది చేస్తే కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు పాడైపోతాయో అనే విశేషణ జ్ఞానాన్ని కోల్పోయేలాగ విధంగా నువ్వు ముసుగులో ఉన్నావు. పాపం అనే ముసుగులో ఉన్నావు, లోకాశ అనే ముసుగులో ఉన్నావు, చెడుతనం అనే ముసుగులో ఉన్నావు, కామ క్రోధ మతమాచరములనే ముసుగుతో ఉన్నావు నువ్వు. కన్యకైన బబులోను కుమారి, కల్దీయుల కుమారి, నువ్వు మిస్ప్లేసుకున్నావు, ఒక మంచిని కోల్పోయినావు. ఏది మంచో ఏది ప్రేమో, ఏది చేయొచ్చో ఏది చేయకూడదు నీకు అర్థం కాని ముసుగులో ఉన్నావు, పాపము ముసుగులో ఉన్నావు నువ్వు అని చెప్పంటున్నారు. చూసారా? అంతేకాదు దేవుని వాక్యం ఇంకేం చెబుతుంది? కాలి మీద జేరాడు వస్త్రము తీసివేయము. కాలి మీద జేరాడుతున్న వస్త్రము ఇక తీసేయి. ఎందుకంటే ఆ అందమైన జేరాడే సౌందర్యమైన జేరాడే వస్త్రం ఇక నీకు అవసరం లేదు. ఎందుకంటే దాన్ని తీసివేసేయి. మళ్ళీ ఇక అవన్నీ నీవు ధరించుకుని ఉండడానికి వీలు లేదు అని చెప్పంటున్నారు. అంతేకాదు దేవుని వాక్యం ఏం చెబుతుంది? కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. కాలి మీద బట్ట తీసేసి ఇక నదులు దాటు.
ఎందుకంటే నువ్వు నదులు దాటాలి. నువ్వేదో అనుకుంటున్నట్టు కాదు. లోకములో ఉన్నటువంటి రాజ్యముల మీద దొరసానని అనుకుని నువ్వు గర్వించినావు కాబట్టి ఎన్నో విషయాల్లో నువ్వు నదులు దాటాలి. చెడుతనం అనే నది దాటాలి, పాపం అనే నది దాటాలి, మొండితనం అనే నది దాటాలి, పాప బ్రతుకనే నది దాటాలి, కనికరం లేని బ్రతుకనే నది దాటాలి. అందరినీ ప్రేమించే ఆ నదిలోనికి నువ్వు ఆ పరిస్థితికి వెళ్ళాలి. ఆ నది దాటి ఆ స్థలంలోనికి ప్రవేశించాలి. కాబట్టి నదులు దాటుము. నువ్వు నదులు దాటనంత కాలం కూడా నువ్వు అక్కడ ఏదైతే దాటలేదో, మొండితనం అనే నది దాటలేదో మొండితనంలోనే ఉంటావు, పాపం అనే నది దాటలేదో పాపంలోనే ఉంటావు, భక్తిహీనత అనే నది దాటలేదో అక్కడే ఉంటావు, గర్వం అనే నది దాటలేదో అక్కడే ఉంటావు. నువ్వు ఏ నది దాటలేదో ఆ నది దగ్గరే ఉంటావు. దాటాలి. నువ్వు నీ కాలి మీద బట్ట తీసి నదులు దాటము. నువ్వు ఎంతకాలం అడ్డంగా ఉన్నదాన్ని తొలగించుకోకుండా నది దాటకుండా పర్వాలేదులే, దాటేశానులే, పాపమునుడు దాటేశాను, ఇంకేదో చేసేసాను, భక్తిలోనే ఉన్నాను, పర్వాలేదని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎన్నో విషయాల్లో నది దాటనే పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఎన్నో విషయాల్లో నువ్వు నది దాటలేదు. నీ కుటుంబంలో వివాదం ఆడే విషయంలో నది దాటలేదు. నీ మూలంగా జరుగుతున్న చెడుతనమునకు అనే నది దాటలేదు. నీ కుటుంబం నీ మూలంగా ఎంత నష్టమవుతుందో ఆ నది దాటలేదు. నువ్వు కోపమనే నది దాటలేదు, పంటమనే నది దాటలేదు. నువ్వు ప్రియమైన దేవుని బిడ్డలారా, నది దాటు. నువ్వు నదులు దాటాలి. నువ్వు దాటకుండా నేను దాటేశానండి, నేను దాటేశాను, భక్తిలో ఉన్నాను అని చెప్పి గర్విలు చేసుకుంటున్నావా? దాటకుండానే దాటేశానని చెప్తున్నావా? అది ఎంత నష్టము. అంతేకాదు, వాక్యం ఏం చెబుతుంది? ఆ కాలి మీద జేరాడు వస్త్రము తీసివేయము, కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. కన్యకైన బబులోను నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు. అంతేకాదు, నీ విస్తారమైన యోచనల వల్ల నువ్వు అలసిపోయావు అంటారా. నీ విస్తారమైన యోచనల వల్ల నువ్వు అలసిపోయావు. విస్తారమైన యోచనలు అనగా ఎవరిని పాడు చేయదునా, ఎవరిని నలిపివేయదునా, ఎవరికి నష్టం కలుగు చేద్దునా, ఎవరిని ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేద్దునా, ఎవరిని మోసం చేద్దునా, ఎవరిని ఏడిపిద్దునా, ఎవరిని బాధ పెడుతున్నా, ఎవరిని దోసుకుందునా అని చెప్పి విస్తారమైన యోచనలే నిన్నేం చేసినాయి? అలసిపోయేలాగా చేసినాయి. నువ్వు అలసిపోవడానికి కారణం నీ పాపపు ఆలోచనలే. నువ్వు అలసిపోవడానికి కారణం నీ చెడుతనమే. నువ్వు అలసిపోవడానికి కారణం నువ్వు నడిచే చెడ్డ బ్రతుకే, నువ్వు జీవించే చెడ్డ జీవితమే. అలసిపోయినావు. ఎందుకంటే నువ్వు మంచి చేసి అలసిపోయినటువంటి వ్యక్తివి కాదు, నువ్వు చెడుతనం చేసి అలసిపోతున్నావు. కాబట్టి నువ్వు అలసిపోయినావు. నీ విస్తారమైన యోచనల వల్ల నువ్వు అలసి ఉన్నావు అంటున్నారు దేవుడు. వల్ల, విస్తారమైన వ్యాపారం వల్ల, విస్తారమైన డబ్బు వల్ల, విస్తారమైన స్నేహం వల్ల, విస్తారమైన చెడుతనం వల్ల నువ్వు అలసిపోతున్నావు. నీ జీవితంలో నువ్వు అలసిపోయిన పరిస్థితిలో కనబడుతున్నావు. ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా? దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి, నిజమే ప్రభా, నేను ఆ వ్యక్తిని, నేనే ఆ కన్యకైన బబులోను నేనే ప్రభా, నేను అదే స్థితిలో ఉన్నాను తండ్రి, నన్ను క్షమించమని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆ దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమరించుకుంటే నేడే రక్షణ దినము. నేడే ఈ క్రిస్మస్ దినాలలో సంతోషంగా క్రీస్తుని గనపరిచే కుటుంబంగా, ఈ క్రిస్మస్ దినాలలో దేవుణ్ణి మహింపరిచే కుటుంబంగా, దేవునికి ఘనత తెచ్చే కుటుంబంగా, దేవుణ్ణి మహింపరిచే కుటుంబంగా, దేవునికి ఆనందం కలిగించే కుటుంబంగా, దేవునికి సువాసన కలిగే కుటుంబంగా, ఆ క్రీస్తు ప్రభుకి ఆనందం కలిగించే కుటుంబంగా చేసుకుంటానని చెప్పి ఒక నిర్ణయానికి రాగలవా? ఇంతవరకు మీకు ఆధ్యాత్మిక వర్తమానాన్ని అందించిన వారు ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు దైవజనులు బ్రదర్ పి జోసెఫ్ మెరారి గారు. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా? తప్పక ఈ క్రింది అడ్రస్ కు సంప్రదించండి. మా చిరునామా పి జోసెఫ్ మెరారి, LEF చర్చ్, సొసైటీ వెనుక, ముత్యాలవారి వీధి, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9490064240. మా అడ్రస్ మరొకసారి పి జోసెఫ్ మెరారి, LEF చర్చ్, సొసైటీ బ్యాక్ సైడ్, ముత్యాలవారి స్ట్రీట్, తణుకు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆ ఫోన్ నంబర్ 9490064240. ఈ ఆధ్యాత్మిక వర్తమానం కొరకు వేచి ఉండండి. మీ జీవితంలో ఆధ్యాత్మిక మేలులు పొందండి.